కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కుంగుబాటుకు గురైన మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల మరమ్మతులపై ఫోకస్ పెట్టింది. వర్షాకాలం రాకముందే పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ ఫోకస్. పునరుద్ధరణ పనులపై కీలక నిర్ణయం. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో కమిటీ. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేయాలని డెడ్ లైన్. సిడబ్ల్యూసి ఎన్డీఎస్ఏ అనుమతులతో రిపేర్ పనులు. సీఎం రేవంత్ ఈ నెల 20న కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కుంగుబాటుకు గురైన మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 20న అధికారుల బృందంతో కలిసి కాళేశ్వరం విజిట్ కు వెళ్లనున్నారు రేవంత్. కొంతకాలంగా బ్యారేజీల పటిష్టతపై ఆందోళనలు నెలకొనడంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులను చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మందితో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం బ్యారేజీల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడంతో పాటు మరమ్మతులకు కావలసిన డిజైన్స్, ప్లానింగ్ ను పర్యవేక్షించనుంది. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతులకు అనుగుణంగానే ఈ బ్యారేజీల పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. డిజైన్లలో ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని తక్షణమే అమలు చేసేలా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. మే 30లోగా జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది రేవంత్ సర్కార్. అంతేకాదు పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. వర్షాకాలానికి ముందే కీలకమైన పరీక్షలు, బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది సర్కార్. వర్షాకాలంలో గోదావరికి భారీ ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత ప్రమాదం కలగకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే సీఎం రేవంత్ సర్కార్ తన టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో వేచి చూడాలి.